సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందు. ఏంటి ఇట్లుంది అనుకోకూరి. టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుంది. ఇంత పొద్దుగాల నేను ఎందుకు లేచినా అసలు అని అనుకుంటున్నా. తమిళ యూత్ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మేమైతే హైదరాబాద్కి పోతున్నాం. ఎందుకు పోతున్నాం ఏంది అనేది చెప్తా. ఇప్పటికే ఫుల్ టైం అయింది. నేను పోయి స్నానం అది చేయాలి, స్నానం చేయాలి. మమ్మీ ఉరుకుతుంది. అప్పుడే నువ్వు లేచి అర్ధగంట అవుతుంది, ఇంకా ఏం లేదని ముఖం కడుక్కున్న గంటే ముఖం కడుక్కున్న గంటే మా మమ్మ అప్పుడే లేచింది. మా డాడీ కూడా లేచింది, కిందికి పోయిండు. మా డాడీ స్నానం అయితే నన్ను పొట్టు తిడతాడు. ఇంకా ఇంకా ఇంట్లోనే ఉన్నావా అంటాడు. వాటర్ పెట్టుకున్నా, పొంగాలి ఇప్పుడే ఇప్పేస్తా. అయితే మేము హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నామంటే మీకు తెలిసిన విషయమే కదా. ఆల్రెడీ మేము వెబ్సైట్ రాసినాం. ఇప్పుడు వెబ్సైట్కి ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. అట్లనే అంటే అందులో ఒక కాలేజ్ వస్తుంది కదా, ఆ కాలేజ్ చూడడానికి ప్లస్ ఇంకొక కాలేజ్ ఉంది. అవి రెండు కాలేజెస్ చూసి ఫీజు అది ఇది మాట్లాడుకొని మరి మాకు ఏది బెస్ట్ అనిపించింది, నేను ఎందులో పోదాం అనుకుంటున్నాను, మరి వాళ్ళు ఫీజు ఎంత చెప్పారు, మేము ఎంత అడిగినాం, మాకు నచ్చిందా లేదా అనేది మొత్తం ఈ అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇప్పుడైతే హైదరాబాద్ వెళ్తున్నాం. అందరు వెళ్ళట్లేదు, నేను మా డాడీ ఇద్దరమే వెళ్తున్నాం. అట్లనే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నాం. సో పోయేటప్పుడు ఏం చెప్తున్నాం ఏంటి అనేది చూపిస్తాం. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. నేను రెడీ అయిపోయినా, కూర్చున్నా. మా డాడీ రెడీ అయిపోయిండు, అప్పుడే అయిపోయింది. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు, కానీ మా ఫ్రెండ్ ఇంకా రాలేదు. లేట్ చేస్తున్నావు సిరి, జల్ది రావే తల్లి. ఇంకా కూర్చొని ఫిక్స్ చేస్తున్నా. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చేసినాక వెళ్ళిపోవడమే. బాగున్నానా నేను? అందరు ఇట్లా ఎందుకంటే ఇట్లా నాకు తెలియదు. సో అందరు అంటారు కదా అని చెప్పేసి నేను కూడా అంటున్నా. నా జుట్టు గైస్ ఆరలేదు, ఇంకా అయినా కూడా జుట్టు వేసుకున్నా. తలకే వస్తుంది. సో మేమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే ఫస్ట్ టోల్గేట్ కూడా వచ్చింది. కానీ నాకైతే కార్ అస్సలు పడట్లేదు. ఫుల్ తలకాయ నొప్పి లేస్తుంది. అసలు ఏం చేయను కూడా అర్థమవుతలేదు. పాటలు వింటున్నాం, ఫోన్ చూస్తున్నాం, అటు వరుతున్నాం. కానీ నాకేందో అది మైండ్లో మొత్తం అబ్బా కక్క అవుతుంది. ఇది ఒక్కటే ఉండేసరికి ఇక మొత్తం తిప్పుడు అయింది. ఇక మళ్ళీ మేము ఎప్పుడో పొద్దుగాల 5కి లేచినందుకు నాకు ఇంకా ఫుల్ ఆకలి. అప్పుడు అసలు ఏం అర్థమవుతలేదు. ఏం బర్త్డే పోతూనే ఉంది. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి ఒక్క ఆడ ఆగినాం. ఇక ఈ అంకుల్కి అయితే మేము వీడియో తీస్తున్నాం అని చెప్పిన తర్వాత ఇక అంకుల్ మరి నాకు కొంచెం ఆలుగడ్డ కర్రీ ఎక్కువ వేయాలి అని అంటే సరే అమ్మాయి ఎత్తా అని వేసేసింది. అక్కడ ఆగి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇది మార్కెట్ అంట, మీకు ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఫేమస్ మార్కెట్ అట, అక్కడ నుంచి అన్ని కూరగాయలు పోతాయట. అసలు మేము చూసినాయి, మాకు వచ్చిన కాలేజీలు వేరు, ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న కాలేజ్ వేరు. ఈ కాలేజ్ అయితే సిరికి వచ్చింది, కానీ అక్కడ పోయి చూసిన తర్వాత ఫీజులకి మా మైండ్ అవుట్ అయిపోయి సపరేట్గా మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. అసలు మాకు వచ్చిన కాలేజీలు తప్ప నేను మిగతా అన్నీ చూపించిన. మాకు వచ్చిన కాలేజీలలో పోయి మేము మాట్లాడే టైంలో కొంచెం అన్నీ తెలుసుకునే గ్యాప్లో వీడియో తీయాలి అనే ఆలోచన రాలే అన్నట్టు. అందుకే వీడియో పైన అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఈ ప్లేస్ ఎక్కడనో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. అసలు నాకు వచ్చిన కాలేజ్ ఏంటంటే హైదరాబాద్ మీర్పేట్లో టిఆర్ఆర్ కాలేజ్. సిరికి వచ్చింది శ్రీ హిందూ. సో అందుకే రెండు చూసి ఇంకొకటి పల్లవి కాలేజ్ ఉంటుంది, అది కూడా చూద్దామని చెప్పేసి పోయినాం. కానీ అట్లా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నేనే కాలేజ్ తీసుకున్నా. సో నా కాలేజ్కి నేను పోయేది ఫస్ట్ డే చూపిస్తాను. ఇప్పుడే కరీంనగర్కి రీచ్ అయినాం. టైం ఎంత అవుతుంది? 8 అర్ధగంట ఆపినాం. 8 అంటే అన్ని కాలేజీలు చూపిద్దాం అనుకున్నా కానీ ఏం చూపించలేకపోయా.